పోలీసుల వ్యవహార శైలికి నిరసనగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన్ని తీసుకుని తన నివాసానికి వెళ్తానంటున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? మొత్తం పోలీస్ వలయంలో కనిపిస్తోంది నెల్లూరు నగరం మొత్తం కూడా. మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? బిందు, నేను ప్రస్తుతం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ముందున్నాం. అంటే నాకు కొంచెం 100 మీటర్స్ దూరంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బైఠాయించి నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. నా కార్యకర్తల్ని అనవసరంగా, దారుణంగా, విచక్షణ రహితంగా కొట్టారు. చాలా ఆందోళన కలిగించే అంశం. మా ఇంటికి పరామర్శకు వస్తుంటే వైఎస్ జగన్మోహన్ పర్యటన ఒక గందరగోళం సృష్టించాలి, ఒక పెద్ద యుద్ధ వాతావరణం సృష్టించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు ఈ రకంగా చేస్తున్నారని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చాలా యుద్ధ వాతావరణం ఉంది ఇక్కడంతా కూడా. దాదాపు అటువైపు అంబేద్కర్ భవన్, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్, హరిత హోటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 1/2 కిలోమీటర్ మేర ఒక యుద్ధ వాతావరణం ఉంది, ఉద్రిక్త పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుద్దో ఇదే ప్రాంతంలో, ఇదే రోడ్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ వాతావరణం మాత్రం మీరు చూడొచ్చు. భారీగా బారికేడ్లు పెట్టారు, పోలీసు బలగాలు ఉన్నారు, కార్యకర్తలు ఎక్కడెక్కడ చెదరగొట్టే పరిస్థితి ఉంది. ఆ మధ్యలోనే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిరసన తెలియజేస్తున్నారు. దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి సీనియర్ లీడర్ని ఒక్కసారిగా చొక్కా పట్టుకుని ఇసిరి పాడేసినటువంటి దృశ్యం నిజంగా ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తుంది. ఎందుకు ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు పోలీసులు, ఎందుకు ఏ ఆదేశాలతో ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా ఒక ఆందోళన కలిగించే అంశంగా ఉన్నారు. ప్రస్తుతం మనకి కార్యకర్తలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ రకంగా ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది లాఠీ చార్జ్ చేయడం? సార్, ఇది నెల్లూరు జిల్లా సార్. ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా సస్యశ్యామలంగా చాలా బాగుంటుంది, అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఈరోజు ఒక ప్రతిపక్ష నేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన సాంప్రదాయం ప్రకారము ఎవరికైనా ఇబ్బంది జరిగినా, ఏదైనా ప్రాబ్లం అయినా ఎక్కడికైనా వాళ్ళని విచారించడం, పలకరించడం అనేది ఇది ఒక ఆనవాయితీ. దీంట్లో ఈరోజు ఆయన కార్యకర్తల్లో, అందులో ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే, అందులో ఒక ఆయన మంత్రిగా చేశారు, వాళ్ళిద్దరిని ఒకరిని జైలు వేశారు, ఇంకొకరు ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేసి ఇల్లు పగలగొట్టి చేస్తే వాళ్ళని పరామర్శించడానికి వస్తుంటే ఈరోజు ఇదేదో స్వాతంత్ర సమరయుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే మన ఇండియా వాళ్ళని ఇబ్బంది పెట్టారో రానియకుండా ఆ విధంగా ఉంది. ఇది అడుగడిగిన పోలీసులు పెట్టి, బారికేడ్లు పెట్టి ఒక కార్యకర్త వాళ్ళ అభిమానించే నాయకుడిని చూసుకునే దానికి వస్తుంటే చూడనీయకుండా ఆంక్షలు పెట్టి పోలీసు వాళ్ళు కొట్టించా, లాఠీ చార్జీ చేస్తా, అడుగడుగున కెమెరాలు పెట్టి ఏ విధంగా బంధిస్తారు? మీరు మనుషులైనా ఆపగలరేమో కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నట్టు ప్రేమ ఆపలేరు. ఒక స్లోగన్ చెప్తున్నారు అందరూ, ప్రాణాలైనా అర్పిస్తాం, జగనన్న కోసం మేము ఓపుతాం అంటున్నారు. ఇదే విధంగా ఇది పద్ధతి కాదు ఈ కూటమి ప్రభుత్వం. అదే విధంగా మీరు ఈ రోజు జైల్లో ఉన్నప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఇబ్బంది పెడితే మీరు తిరగలరా? మీరు ప్రశాంతంగా పాదయాత్ర చేసుకోగలరా? మీరు మీటింగ్ పెట్టుకోగలరా? ఇది సబాబు కాదని తెలియజేసుకుంటూ, జగనన్న కోసం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరైనా సరే మీరు ఆయన ఆపడం అనేది ఇది అసంభవం. మీరు ఎంత ఆపితే, ఎంత తొక్కితే అంత పైకి లేస్తుంది. సార్, లాఠీ చార్జ్ చేశారు ఒక మాజీ మంత్రిని. అదేవిధంగా ఆయన ఉన్నటువంటి ఈ రోజు ఆయన పక్కనే ఇల్లు, ఫస్ట్ జైలు కార్డు చూసి, రెండోది ఆయన ఇంటికాడికి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికాడికి వస్తుంటే ఆయన మీద కూడా దోషి ఆడున్న కార్యకర్త లాఠీ చార్జ్ చేస్తున్నారు. సార్, ఇది ఏంది సార్? ఇది నెల్లూరేనా, లేకపోతే ఇది బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తుందా, లేకపోతే మేమేమైనా స్వాతంత్రం కోసం ఇండియా వాళ్ళు చేసినట్టు ఈరోజు చేస్తున్నాం అని అర్థం కావట్లేదు సార్. ఇది కరెక్ట్ కాదని కూటమి ప్రభుత్వం, అదే పోలీసు వాళ్ళు కూడా పాపం సార్ వాళ్ళు ఏం చేస్తారు సార్, ఆయన చెప్తే అటు పరిస్తున్నారు. వాళ్ళు కూడా కొద్దిగా కనుకరించాలా, లాఠీ చార్జీ చేస్తే అది కరెక్ట్ కాదు సార్. ఈ రోజుతో బాదు ప్రతి ఒక్కరు గుర్తుంటారు. మా జగన్ అనేది ఒక యాప్ పెట్టాడు, యాప్లో మేము కూడా నోట్ చేసుకుంటాం, చిన్న ఫోటో తీసుకొని పెట్టుకుంటాం సార్. జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత దూరమైనా పత్రం. బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నామని ప్రశ్నించుంటే పరిస్థితి ఉంది. ఎందుకంటే శాంతియుతంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా మా మీద లాఠీ చార్జ్ చేయడం, విచక్షణారహితంగా దాడులు జరపడం, దిగ్బంధం చేయడం, ముళ్ళకంచెలు వేయడం, ఇది ఏ సంస్కృతికి దారి తీస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బారికేడ్లను ఒకసారి చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి స్టెప్పులు చెక్ పోస్టులు పెట్టుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి ఇక్కడికి బయలుదేరిన తర్వాత దారిలో ఇలాంటి బారికేడ్లు, చెక్ పోస్టులు దాదాపు 10 నుంచి 20 చెక్ పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున మహిళలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ రానియకుండా వాళ్ళని నిర్బంధించి ముళ్ళకంచెలు వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇది ఇక్కడే ఈ ప్రదేశం నుంచే, ఈ రోడ్డు నుంచే జగన్మోహన్ రెడ్డి
నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రాబోతున్నారు. కానీ అడుగు అడుగునా పోలీసు బలగాల మోహరించి ఉన్నారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన వచ్చే ముందుగా ఒక లాఠీ చార్జ్ చేసి పెద్ద గొడవలు క్రియేట్ చేసి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే రూట్ లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శ్రీనివాస్ కవర్ చేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద స్థాయిలో ఏ రకంగా ఆపేస్తున్నారు పోలీసులు అనేది క్లియర్ గా కనబడుతోంది.